బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలను చిన్నచూపు చూశారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు సముచిత స్థానం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ చిత్రపటాన్ని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి 5 ఏళ్లలో మహిళా వ్యతిరేక పాలన చేసి కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా ఇవ్వకుండా మహిళలపై చిన్నచూపు చూశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ నాయకుల దౌరహంకారంతోనే మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు 2014లో మొదటిసారి అధికారంలో వచ్చినప్పటి నుండి మహిళా వ్యతిరేకిగా వ్యవహరించి 5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తే మహిళలకు ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకు సహకరిస్తుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓ మహిళా వ్యతిరేక పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కళ్ళు మండి ఈరోజు మహిళలపై అవమానకరంగా వాళ్ళ మాటలు వింటుంటే ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఫస్ట్ వాళ్ళను దేహశుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారికి మహిళలపై ఉన్న ఆలోచన విధానం నిన్న ఆయన మాట్లాడే విధానానికి పోల్చుకుంటే ఆయన మనస్తత్వం అర్థమవుతుంది. వాళ్ళు పూర్తిగా ఒక దురహంకారంతో ఈరోజు వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ గారు మా రేవంత్ అన్న కటింగ్ కాదు, నువ్వు పెద్ద కటింగ్ కానివి. గతంలో మీరు ఇచ్చిన ఒక హామీ అమలు చేయలేని దద్దమ్మలు ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మొదలు ఈ భావంతో రాజీనామా చేసిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి. మరోసారి హరీష్ రావు గాని కేటీఆర్ గాని కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించాలని హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో మహిళల పట్ల ప్రతి ఒక్కరూ మర్యాదగా మెదులుకునేవారు. ఈరోజు కేటీఆర్ గారు మహిళల పట్ల ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా నిజంగా ఇలా తెలంగాణ మహిళా లోకమంతా కూడా ఉవ్వెత్తున లేచి ఇలా వ్యతిరేకంగా ఇలా దిక్కుబొమ్మ దహనం చేశాం. ఈరోజు వాళ్ళ యొక్క పద్ధతిని అధికారం ఉన్నన్ని రోజులు రాష్ట్రాన్ని దోచుకతిని ఈరోజు ప్రతి ఒక్కరిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ హరీష్ రావులకు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు మొన్ననే ఎంపీ ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ముందుకెళ్తున్నటువంటి మా నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు అనుకున్న విధంగా ఈ రోజు రైతుల పట్ల 2 లక్షల రుణమాఫీని చేసిన ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు హరీష్ రావు గారు ఈరోజు 15th ఆగస్టు నిన్ననే తన రాజీనామా లేఖను తప్పనిసరిగా పంపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కీమ్లలో కూడా ముందు ఉంటున్నాడు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు అధికారం లేకపోతే పిచ్చివాగుడు వాగుకుంటూ ఈరోజు మహిళల పట్ల కూడా విచక్షణారహితంగా మాట్లాడిన కేటీఆర్ గారికి తగిన బుద్ధి మన తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబో కాలంలో చెప్తారు. వీళ్లకు రాజకీయంగా పొందబెట్టుడు ఖాయం ఇప్పటికే అయిపోయింది. వాళ్ళ పార్టీలు కూడా వేరే పార్టీలలో విలీనం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కవిత ఈరోజు 6 నెలల జైల్లో ఉన్నటువంటి వీళ్ళు కూడా గత కొద్ది రోజులలో వీళ్ళు కూడా జైళ్ల పాలవుతారు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ధనాన్ని మొత్తం కూడా ఇవాళ బీద ప్రజల ట్యాక్స్ రూపేణా కట్టినటువంటి ప్రజల సొమ్మును అంతా కూడా దోచుకున్నటువంటి ఈ నాయకులు రాబో కాలంలో తగిన విధంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం.